హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలకు సర్వం సిద్దమైంది. పాత బస్తీలో కొలువైన సింహవాహిని అమ్మవారికి ఆదివారం బోనాల వేడుక జరగనుంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పాత బస్తీలోని 28 ప్రధాన ఆలయాలతో పాటు మరో 330 దేవాలయాలను అందంగా అలంకరించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహిస్తారు. 4 గంటలకు బలిహరణ, 5:30 గంటలకు అమ్మవారికి మహాభిషేకం, తర్వాత భక్తులకు దర్శనం చేసేందుకు అనుమతిస్తారు. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో ఆ మాసపు చివరి బోనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చేరుతుంది. ఇక సోమవారం అనంతరం బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి బట్టికుండ మీద నిలబడి భవిష్యవాణి రంగం కార్యక్రమం జరుగుతుంది. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు అంబారి మీద ఊరేగిస్తారు. దీంతో హైదరాబాద్ లో బోనాల సంబరాలు ముగుస్తాయి. లాల్ దర్వాజా సింహవాహిని మాత మహంకాళి 117వ వార్షికోత్సవము ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఈ గత 11వ తేదీ నుంచి 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ యొక్క మా బోనాల నవరాత్రులు సిటీ కమిషనర్ పోలీస్ కమిషనర్ గారిచే ప్రారంభించాము. వారితోటి శిఖర పూజ చేయించాము. GHMC కమిషనర్ గారు వచ్చారు. వారి తర్వాత రోజు తదుపరి కార్యక్రమాలు రోజు జరుగుతున్నాయి. సప్తమాతృలకు బోనము, ఈ యొక్క బోనాన్ని మా ఉమ్మడి దేవాలయాల చైర్మన్ అయినటువంటి శ్రీ రాఘవేంద్రరావు గారు వారు ప్రతి ఒక్క దేవాలయానికి తీసుకెళ్తున్నారు. రేపు మా అమ్మవారికి వాళ్ళ యొక్క దేవాలయం నుంచి పట్టు వస్త్రాలు, బంగారు బోనంతో రేపు మా అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా శుక్రవారం రోజు కుంకుమార్చన ఉంటుంది. మరి శనివారం రోజు బలిగంప కార్యక్రమం ఉంటుంది. ఈ బలిగంప తర్వాత ఆదివారం రోజు ఉదయము అమ్మవారికి అభిషేకము, మాజీ మంత్రివారి అయినటువంటి దేవేందర్ గౌడ్ వారిచే అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమం అనంతరము అమ్మవారికి మహిళా భక్తులు వేలాది సంఖ్యలో బోనాలు సమర్పిస్తారు. ఆదివారం రోజు ప్రపంచ శాంతిని కోరుతూ అమ్మవారికి శాంతి కళ్యాణం ఉంటుంది. ఈ శాంతి కళ్యాణానికి సుమారుగా 10,000 మంది భక్తులు ఇక్కడ వచ్చి ఆ అమ్మవారి కళ్యాణాన్ని అంతంత వైభవంగా వాళ్ళు వీక్షిస్తారు. మరి అదేవిధంగా మండే రోజు సోమవారం రోజు ఈ యొక్క అమ్మవారి యొక్క ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు కార్యక్రమము ఇక్కడ మన లాల్ దర్వాజా నుండి ప్రారంభమయ్యి లాల్ దర్వాజా మోడ్, షాలిబండ, చార్మినార్, పత్తర్గట్టి, ఢిల్లీ దర్వాజా అంటే నయాఫుల్ వరకు కూడా దాన్ని మేము ఒక గతంలో నామకరణం చేశారు ఢిల్లీ దర్వాజా అని చెప్పి. అక్కడ నయాఫుల్ వరకు కూడా వెళ్తుంది. అదేవిధంగా మండే రోజు పోతురాజ్ స్వాగతం కూడా ఉంటుంది. 4 గంటలకు భవిష్యవాణి కోరుతూ మనం ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా పాడి పంటలు, వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనేసి ఒక రంగ కార్యక్రమం ఉంటుంది. ఆ రంగ కార్యక్రమంలో అమ్మవారే శక్తి ఆమె చెప్పి ఏముంటుందో అని చెప్పి ప్రజలు లక్షలాది మంది ప్రజలు ఆమె యొక్క రంగ కార్యక్రమాన్ని వీక్షించడానికి కూడా ఇక్కడ ఎంతో మంది సుమారు మధ్యాహ్నం నుంచి వాళ్ళు వేచి చూస్తుంటారు. ఆ సమయం ఆసన్నం ఎప్పుడవుతుందో అమ్మవారి ఏ విధంగా మనకు పాడి పంటల గురించి కానివ్వండి, మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ, మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు గురించి కూడా మన సాంప్రదాయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు వీక్షించడానికి ఉంటారు. ఈ ఆలయానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. అలాగే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలను పాటిస్తూ శాకంబరి దేవిగా అమ్మవారు కొలువై ఉన్నారు భక్తులకు. అలాగే రేపు వచ్చేసేసి మనకు ఇక్కడ ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫు నుంచి కొన్ని వేల మందిని తీసుకొని వచ్చేసేసి అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. అలాగే తదనంతరం సిటీ కాలేజీ నుంచి దాదాపు 5,000 మంది విద్యార్థులు నడుచుకుంటూ సిటీ కాలేజీ నుండి ఇక్కడికి కొని వస్తారు. వాళ్ళు కూడా అమ్మవారి సేవ చేసుకొని వెళ్తారు. తదనంతరం మనకు సాయంత్రం అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే శుక్రవారం రోజు అమ్మవారికి ఉదయం కుంకుమార్చనతో ఆ రోజు ప్రారంభించుకొని వివిధ పూజలు చేసుకొని సాయంత్రము పూజ అనంతరము ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి శిఖరానికి పెద్ద ఎత్తున మహిళామూర్తులచే దాదాపు 2,000 మంది మహిళామూర్తులచే శిఖరకు హారతి ఇవ్వడం జరుగుతుంది. ఈ సాంప్రదాయం మన ఆలయానికి మాత్రమే ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ ప్రోగ్రాం ఆ రోజు చేసుకుంటాము. శనివారం రోజు వివిధ పూజల అనంతరం రాత్రి 1 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అది
పూతరాజులు తీసుకురావడం, పుట్టమన్ను తీసుకురావడం, అమ్మవారికి పుట్టమెస్తలు పట్టు పట్టు అవి పుస్తమెట్టలు వివిధ సామాగ్రిని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ఉదయం బలిహరణ జరిగేసేసి లాంఛనంగా ప్రారంభమవుతుంది. అమ్మవారికి మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత అమ్మవారి బోనాలు సమర్పించడం జరుగుతుంది. దానికి మన మాజీ మంత్రివర్యులు టీవీ దేవేందర్ గౌడ్ గారి వారి కుటుంబ సభ్యులచే ఈ పూజ చేయడం జరుగుతుంది. తదనంతరం బోనాలు యథావిధిగా సాగుతుంది. ఆలయానికి ఇరువైపులా 2 లైన్లు ఏర్పాటు 4 లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బోనం గురించి ప్రత్యేకమైనటువంటి ఒక లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వారి వెంబడించినటువంటి కుటుంబ సభ్యుల గురించి ఇంకో లైన్ ఉంటుంది. బోనం డైరెక్ట్గా అమ్మవారికి దర్శనం లోపలికి వెళ్ళిపోయి బోనం సమర్పించుకోవడానికి వాళ్ళకి ఎటువంటి అంతరాయం లేకుండా దర్శనం చేయడం జరుగుతుంది. బోనం సమర్పించిన తర్వాత వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తారు. జనరల్ పబ్లిక్ ఒక లైన్ ఉంటుంది. వాళ్ళు కూడా దర్శనం అలా వెళ్ళి ఆ ముందుకు వచ్చి మెయిన్ డోర్లో కలిసి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. సో ఘనంగా